వ్యూయర్స్, వెల్కమ్ టు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నవరత్నాలు యోగాలు కార్యక్రమానికి స్వాగతం. జీవితంలో ప్రతి మనిషికి ఉత్తాన పతనాలు ఉంటాయి. ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు గ్రహాల అనుకూలత మనకు ఉంటుంది. కానీ మనిషికి గ్రహాల అనుకూలత లేనప్పుడు అన్ని సమస్యల్లో మనకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటాం. అలాంటి పరిస్థితుల్లో మనకు జాతకరీత్యా మంచి రత్నం ధరిస్తే భవిష్యత్తు బాగా ఉంటుంది. అయితే ఏ రత్నం ధరిస్తే మనకు అనుకూల ఫలితాలు వస్తాయి? నవరత్నాలకు సంబంధించి మీకున్న సందేహాలకు, సమస్యలకు సూచనలు అందించేందుకు ప్రముఖ జమాలజిస్ట్ ఎంఎం రజా గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే మేడం. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్. అసలు రత్నం ధరించడం వల్ల నిజంగా అంత పాజిటివ్ రియాక్షన్ ఉందంటారు? మేడం, దీనికి ఏం చెప్తారంటే, మనిషి లైఫ్ లో వచ్చే కష్టాలు గ్రహాలు పట్టి అంట. నేను ఆల్రెడీ దీని గురించి డిస్కస్ చేశాను. టోటలీ యూనివర్స్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ 9 గాడ్స్ అంట. నవగ్రహాల చేతలో మొత్తం ప్రపంచం ఉంది అని చెప్పి గ్రహాలు పట్టి ప్రతి ఒక్క మనిషి మీద, ప్రతి ఒక్క ప్రాణి మీద, ప్రతి వస్తువు మీద రేస్ పడతాయి. దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ రేస్ అంట. ఆ కాస్మిక్ రేస్ అంటే ఇట్స్ లైక్ ఏ రెయిన్బో అంటారు. 7 కలర్స్ బాడీ మీద పడతాయి. దాంట్లో నెగటివ్ రేస్ కూడా ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. నెగటివ్ రేస్ నుంచి మా లైఫ్ లో కష్టాలు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కష్టాలు ఎలా ఉంటుందంటే, చేతికి అని నోటుకి లేదు అంట. పనులు దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. అంటే చెప్పాలంటే మ్యారేజ్ ఏజ్ అయిపోతుంది కానీ మ్యారేజ్ అవ్వట్లేదు. మ్యారేజ్ తర్వాత భర్త భార్య మధ్యలో గొడవలు జరిగి డైవర్స్ వచ్చేస్తుంది. అదే విధంగా అంటే సంతానం యోగం లేదనుకుంటారు. చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ లేదు, జాబ్ దొరికింది, ప్రమోషన్స్ లేదు, ప్రమోషన్ వచ్చింది, శాలరీస్ లేదు, ఫారిన్ కి వెళ్ళా వీసా లేదు. అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ ద కాస్మిక్ రేస్ అంట. ఆ కాస్మిక్ రేస్ లో నెగటివ్ రేస్ అంటారు. ఎలా ఉంటుంది ఎగ్జాంపుల్ చేయాలంటే, వీళ్ళు పల్లెటూరులో పంచాయతీ నుంచి సోలార్ లైట్ అంటే పెడతారు. ఆ సోలార్ లైట్ ఎలా పనిచేస్తుంది అంటే, డే టైం అంతా ఫుల్ రీఛార్జ్ అవుతుంది, నైట్ టైంలో వెలుగిస్తుంది. సో మరోసారి వ్యూవర్స్ కి ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. పల్లెటూరులో, విలేజెస్ లో, ప్రతి ఒక్క ప్లేసెస్ లో గవర్నమెంట్ నుంచి లైట్స్ పెడతారు. దట్ ఇస్ కాల్డ్ సోలార్ లైట్స్ అంటారు దానికి. ఆ సోలార్ లైట్స్ డే టైంలో ఆఫ్ ఉంటుంది. దట్ మీన్స్ సూర్య కిరణాలు దాని మీద పడితే అంటే ఆ రేస్ కి తీసుకొని ఫుల్ రీఛార్జ్ అయ్యి అంటే రాత్రి వెలుగిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కాస్మిక్ రేస్ అని చెప్పి. అదే విధంగా చెప్పాలంటే ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఆ రేస్ పడతాయి. ఆ రేసులో నెగటివ్ కూడా ఉంటాయి, పాజిటివ్ కూడా ఉంటాయి. పాజిటివ్ అంటే లైఫ్ లో ముందుకు వెళ్తాము. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకటే జగలో పుట్టారు, ఒకటే పని చేస్తారు, ముందుకు వెళ్తారు. కానీ దాంట్లో ఇద్దరులో ఒకడు ముందుకు వెళ్ళిపోతాడు, ఒకడు వెనక్కి వచ్చేస్తాడు. ముందుకి వెళ్ళే జనాలు ఏం చెప్తారు, ఆయన స్టార్ బాగుంది, ఆయన ఏమి సాధన చేస్తే ముందుకు వెళ్ళిపోతున్నారని చెప్పి. ఇంకో ఫ్రెండ్ ఏం చెప్తారంటే, ఆయన స్టార్ డల్ గా ఉంది. దట్ మీన్స్ గ్రహాలు రేస్, ఆ కాస్మిక్ రేస్ ఫేవర్ లా లేకపోతే మేము ఏం సాధన చేస్తే కూడాను వెనక్కి వచ్చేస్తాము, ఫెయిల్యూర్ అయిపోతుంది. ఎందుకంటే చాలా మంది ఏది పని చేస్తే కూడాను కలిసి రావట్లేదు అనుకుంటారు. అంటే ఎక్కడ చేయి పెడితే కూడా కాసిపోతా ఉంది, చేయి బర్నింగ్ అయిపోతా అనుకుంటారు. బికాస్ ఆఫ్ ద కాస్మిక్ అని చెప్పి. ఈ రత్నం ఎందుకు పెట్టాలి అంటే ప్రశ్న వస్తుంది. అంటే దాంట్లో ఇంకొకటి ప్రశ్న వస్తుందంటే, నిజంగా ఈ రత్నం పెట్టిన వల్ల మా లైఫ్ లో మార్పు వస్తుందా, ఉజ్వల భవిష్యత్తు వస్తుందా, ఒక ప్రశ్న వస్తుంది. సో ఈ రత్నం ఎందుకు పెట్టాలి అంటే, ఆ రేస్ కి కంట్రోల్ చేసే కెపాసిటీ దేవుడు ఆ రత్నం పెట్టాడు. బికాజ్ నేను ఆల్రెడీ చెప్పాను, జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్టర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ. మరొకటి చెప్తున్నాను, జెమ్స్ ఈజ్ ఏ కండక్టర్ అండ్ బూస్టర్ ఆఫ్ ద కాస్మిక్ ఎనర్జీ. ఆ రేస్ కి కండక్ట్ చేసే కెపాసిటీ దేవుడు ఈ రత్నంలో పెట్టాడు. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ప్రతి ఒక్క విలేజెస్ లో పాతకాలంలో కూడా ఇప్పుడు కూడా యాంటీనా అంటారు. యాంటీనా అంటే ఇక్కడి నుంచి మేము టెలికాస్ట్ చేస్తే అక్కడ కూడా వెళ్తుంది. బికాస్ ఆఫ్ ద కండక్టింగ్ రేస్ అంటారు. ఆ రేస్ అక్కడ వెళ్తుంది. ఆ రేస్ వెళ్ళినాక టెలికాస్ట్ అవుతుంది. అదే విధంగా రేస్ కి యాంటీనా ఏ విధంగా రేస్ కి అటాచ్ చేసే కెపాసిటీ యాంటీనాలో ఉంది, అదే విధంగా ఆ రేస్ కి కంట్రోల్ చేసే కెపాసిటీ ఈ దేవుడు జెమ్స్ లో పెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్క కష్టాలకి పరిష్కారం ఉంది, పరిహారం ఉంది. దాహం అవుతే వాటర్ తాగుతాము, ఆకలి అవుతే అన్నం తింటాము. ఆ రేసు, నేను దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, మొక్కల మీద పడితే, ప్లాంట్స్ మీద పడితే ముడిచిపోతుంది. దానికి ఫార్మర్ ఏం చేస్తారు, ఫర్టిలైజర్ వేస్తారు, అదే విధంగా మెడిసిన్ ఇస్తారు, తర్వాత అది విడుస్తుంది చెప్పి. సో అదే విధంగా రత్నం ఎందుకు పెట్టాలి అంటే, ఆ రేస్ కి, ఆ నెగటివ్ రేస్ కి ఫిల్టర్ చేసేదానికి, లైఫ్ లో హ్యాపీగా ఉండేదానికి. బికాజ్ హ్యూమన్ బాడీ నీడ్ రీఛార్జ్ అంటారు. మా బాడీకి రీఛార్జ్ చేయాలంటే, మా ఎలిమెంట్స్ కి రీఛార్జ్ చేయాలంటే ఈ స్టోన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ స్టోన్ ఆ పవర్ దేవుడు పెట్టాడు. సో ఈ రత్నం ఎందుకు పెట్టాలంటే, ఆ రత్నం పెట్టేదానికి ఆన్సర్ ఇది ఉంది. ఎందుకంటే వచ్చే రేస్ కి, నెగటివ్ రేస్ కి ఫిల్టర్ చేసే కెపాసిటీ జెమ్స్ అని చెప్పి. అందుకే ఆఫ్టర్ వేరింగ్ ద జెమ్, ఈ రత్నం పెట్టినాక నిజంగా వర్క్ అవుతుందా, నిజంగా రిజల్ట్ వస్తుందా అని చెప్పి ప్రశ్న వస్తుంది. నేను ఆల్రెడీ దీని గురించి కూడా చెప్పాను.
రిమోట్ ద్వారా టీవీ ఆన్ చేస్తాము. రిమోట్ నుంచి వెళ్ళే రేసు మా కళ్ళకి కనపడదు, కానీ టీవీ పనిచేస్తుంది. అదే విధంగా ఆనియన్, ఉల్లిగడ్డ కట్ చేస్తే మా కళ్ళు నీళ్ళు వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను వ్యూవర్స్ కి, ఉల్లిగడ్డ ఆనియన్ కట్ చేస్తే మా కళ్ళు నీళ్ళు వస్తుంది. అదే విధంగా మ్యూజిక్ వేస్తే ప్రశాంత్ ఉంటుంది మైండ్, అంటే దట్ ఇస్ కాల్డ్ అట్రాక్ట్ అంటారు. ఆ రేస్ అట్రాక్షన్ అని చెప్తారు. అదే విధంగా ఈ రత్నం పెట్టిన తర్వాత ఆ రిజల్ట్ వస్తుంది, మాకు కళ్ళు కనపడదు. ఆఫ్టర్ వేరింగ్ ద జమ్ 15 days, 20 days, 30 days, 40 days మా కళ్ళకి కనపడుతుంది. బికాజ్ నా గురించి నాకే తెలుసు. నేను రత్నం పెట్టుకున్నాను, రత్నం పెట్టే ముందు నా లైఫ్ ఎలా ఉంది, నా స్థితి ఎలా ఉంది నాకే తెలుసు. పెట్టిన తర్వాత నేను ఎలా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను చెప్పి మా గురించి మాకే తెలుసు. తర్వాత ఫ్యామిలీ కూడా చెప్తారు, ఎందుకంటే మా షోరూమ్ కూడా వస్తారు, చెప్తారు రజా గారు మీ రత్నం చేసి ఇచ్చారు, మా అబ్బాయి చాలా ఇప్పుడు పీస్ గా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు అని చెప్పి. సో ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేస్తారు, ఎందుకంటే ప్రీవియస్ ఎలా ఉన్నాడు ఇప్పుడు ఎలా చెప్పి. సో రిజల్ట్ ఎలా ఉంటుంది చెప్పాలంటే వ్యూవర్స్ కి, ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్, ఏదే సమస్యలు కానీ ఏదే కష్టాలు కానీ ఆ కష్టాలకి సొల్యూషన్ రాస్టిక్ జెమ్స్ జ్యువెలర్స్ లో ఉంది. ఎందుకంటే రాస్టిక్ జెమ్స్ జ్యువెలర్స్ ఒక పేరు కాంచిన అస్ట్రాలజర్ మంతా సూర్య నారాయణ శర్మ గారు నిన్న ఆయన ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆయన జ్యోతిషం గురించి వివరంగా చెప్పారు, రత్నాలు ప్రిడిక్షన్ ఇచ్చారు. సో నేను జమాలజిస్ట్, నేను రత్నాలు ఎలా ఉండాలని చెప్పి చెప్తున్నాను. సో ఇద్దరు కలిసిన కాంబినేషన్ రాసిక్ లా ఉంది. ఎందుకంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అస్ట్రాలజీ? జ్యోతిషం అంటే ఏంటి అని ప్రశ్న వస్తుంది. ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉండే సక్సెస్ కనపడేది అస్ట్రాలజీలో. మరోసారి చెప్తున్నాను, ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉండే సక్సెస్ కనపడేది అస్ట్రాలజీలో. ప్రతి ఒక్క మనిషి లైఫ్ లో ఉండే అప్స్ అండ్ డౌన్స్ కనపడేది అస్ట్రాలజీలో. ఆ అప్స్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తున్నాయని చూసి వాళ్ళు ప్రిడిక్షన్ ఇస్తారు. ఆ రత్నాలు పెట్టుకుంటే మా సక్సెస్ ఎక్కడి నుంచో సక్సెస్ బయటకు వస్తుంది. సో యూఎస్ చెప్పాలంటే వన్ విజిట్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఈ స్లోగన్ ఫ్రమ్ లాస్ట్ 45 years యూజ్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రయత్నించేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కష్టం నుంచి బయటకు వస్తారు. మళ్ళీ వివరంగా చెప్తాము, కాల్ చేసుకున్నాం మేడం. రైట్, మనకి తిరుపతి నుండి శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అండి శ్రీనివాస్ గారు. దయచేసి టీవీ వాల్యూమ్ మొత్తం మ్యూట్ లో పెట్టేసాను శ్రీనివాస్ గారు. నమస్కారం, గుడ్ ఈవినింగ్. టీవీ వాల్యూమ్ మ్యూట్ పెట్టండి. హలో, నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే. నమస్తే సార్. సార్ చెప్పండి చెప్పండి సార్, కొద్దిగా మానసిక ఆందోళనను. హలో సార్ చెప్పండి, వింటున్నాను, చెప్పండి. కొద్దిగా మానసిక ఆందోళన, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్. అవునండి, అంటే లైఫ్ లో పీస్ ఆఫ్ మైండ్ లేదు, మనశ్శాంతి లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది చెప్తున్నారు మీరు. ఓకేనా సార్, మీరు రాసుకుని చెప్తున్నాను. దానికి తెలుగులో కెంపు అంటారు, ఇంగ్లీష్ లో రూబీ అంటారు. కనీసం 3 carat మీ ఉంగరాల్లో పెట్టుకోండి. పెట్టే రోజు వచ్చి సండే మార్నింగ్ 6 గంటలకు పెట్టుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే ఆర్థికం నుంచి బయటకు వస్తారు. అదే విధంగా మీ మైండ్ కూడా పీస్ గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు మీరు. సో యాజ్ ఏ జమాలజీ, యాజ్ ఏ జంతువు చెప్పాలంటే, రూబీ స్పెషల్ చెప్పాలంటే రూబీకి లక్ష్మీకారక అంటారు, అదే విధంగా హృదయకారక అంటారు. లక్ష్మీకారక అంటే రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్. వ్యూవర్స్ చెప్పాలని, దోస్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ జాబ్స్. జాబ్ లేదు, ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది, అట్లా వాళ్ళు జాబ్ లేకుండే వాళ్ళు రత్నం పెట్టుకుంటే ఖచ్చితంగా మంచి జాబ్ వస్తుంది. విత్ ఇన్ 21 days వస్తుంది. ఎందుకంటే దిస్ నాట్ ఏ మ్యాజిక్, దిస్ నాట్ ఏ మిరాకల్, దిస్ నాట్ ఏ మాయ, టోటలీ సైన్స్ అంట. ఆల్రెడీ అంత చెప్పాను. ఆనియన్ కట్ చేస్తే మా కళ్ళ నీళ్ళు వస్తుంది, రిమోట్ లో టీవీ ఆన్ చేస్తాం. అదే విధంగా ఆ రేస్, ఆ కాస్మిక్ రేస్ కి, నెగటివ్ రేస్ కి తీసే కెపాసిటీ దేవుడు రత్నాల పెట్టని చెప్పి. సో దీనికి లక్ష్మీకారక అంటారు. అంటే కొంచెం మనిషికి క్రియేట్ అయిపోతుంది, అప్పులైపోతారు. అట్లా వాళ్ళు కొంచెం కష్టం పడతారు, అట్లా వాళ్ళు కూడా రూబీ యూజ్ చేయండి. అదే విధంగా దానికి హృదయకారక అంటారు, రిలేటెడ్ టు అవర్ హార్ట్ అంట. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా బయటకు వస్తుంది. అదే విధంగా బ్లడ్ ప్యూరిఫికేషన్ కూడా చేస్తుంది, చాలా బాగుంటుంది. సో ప్రపంచంలో మంచి రూబీ అంటే 2 దేశాలు ఉన్నాయి. ఒకటి బర్మీస్ రూబీ, దాంతో పాటు ఆఫ్రికన్ రూబీ. బర్మీస్ రూబీ కొంచెం ఎక్కువ అవుతుంది, ఆఫ్రికన్ అంటే సాధారణ అందరూ చేసుకోవచ్చు. సో అట్లా రూబీ యూజ్ చేయండి. రూబీ హార్డ్నెస్ వచ్చి 9 వస్తుంది. వీడియోస్ చెప్తున్నాను యాజ్ ఏ జమాలు, బికాస్ మార్కెట్ లో ఫేక్ రత్నాలు అంతా నిండిపోయింది. అట్లా రత్నాలు పెట్టుకుంటే ఎఫెక్ట్ ఏం లేదు. మీ లైఫ్ లో ఎఫెక్ట్ రావాలంటే స్టోన్ న్యాచురల్ ఉండాల. వేదిక్ అస్ట్రాలజికల్ స్టోన్స్, జ్యోతిష్ క్వాలిటీ స్టోన్. జ్యోతిష్ అంటే ఏంటి అంటే ప్రశ్న వస్తుంది. జ్యోత్ అంటే వెలుగు, ఈశ్ అంటే దేవుడు. దేవుడు ఇచ్చిన వెలుగు రత్నాలకి జ్యోతిష్ రత్నాలు అంటారు. ఆ రత్నాల వల్ల మీ లైఫ్ లో ఉండే కష్టాల నుంచి బయటికి రావచ్చు. 100% రిజల్ట్ ఉంది. ఎవరో ఒకరు క్రియేట్ చేసింది కాదు. మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎగో నుంచి అస్ట్రాలజీలో ముఖ్యం రెమెడీగా ఈ రత్నాలకు యూజ్ చేస్తున్నారు. సో ఆ రత్నాలు పెట్టుకోండి, ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉజ్వల ఉచితం వస్తుంది. ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్, ఏదే కష్టాలు కానీ, ఇంకో చెప్పాలంటే వ్యూవర్స్ కి
నాకు ఈ కష్టం లేదు, హ్యాపీగా ఉన్నాను, నాకు ఎందుకు రత్నం అనుకుంటారు. కానీ చెప్పాలంటే అట్లా వాళ్ళు కూడా అవసరం ఉంది. ఎందుకంటే రేపు మన కంట్రోల్ లేదు. మొన్న నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను, సత్యనారాయణ అని చెప్పి ఆయన వింటున్నారేమో ప్రోగ్రామ్ ఈరోజు ఆయన చెప్పాను, నేను ఫోన్ చేసి ప్రోగ్రామ్స్ అని చెప్పి. సో ఆయన 2009లో క్రోర్పతి, మొన్న వచ్చారు మా షోరూమ్ కి మార్చి 2012లో ఇది రోడ్పతి అంటే చాలా అంత ఖాళీ అయిపోయిన వచ్చారు ఆయన. కానీ ఆయన రత్నాలు ఇచ్చాం, మొన్న వచ్చి స్వీట్ పర్సన్ వచ్చాడు ఆయన. చెప్పాలంటే చంద్రుకే గ్రహణం ఉంది, సూర్యకే గ్రహణం ఉంది, ముగ్గులు కూడా మర్చిపోతుంది, ప్రతి ఒక్క వస్తువుకి గ్రహణాలు ఉన్నాయి. సో మేము మనుషులు, మాకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చి బయటికి రావాలంటే జెమ్స్ ఈజ్ ఏ బెస్ట్ సొల్యూషన్. సో ప్రయత్నం చేయండి. మా షోరూమ్ లో మంచి అస్ట్రాలజర్, దాంతో పాటు జమాలజీ, ఇద్దరు కలిసిన కాంబినేషన్. అంటే మీరు చెప్పండి, మీకు ఎక్కడ నమ్మకం ఉంది అక్కడ వెళ్ళండి. లైఫ్ లో ఉండే కష్టం బయటికి రావచ్చు, కష్టం పడే అవసరం. ఎందుకంటే అదృష్టం మన చేతిలో లేకపోతే కూడా దేవుడు ప్రయత్నం మన చేతిలో పెట్టాడు. లక్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్ బట్ వర్క్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్ అంట ఒక శ్లోకం చెప్పారు పెద్దోళ్ళు. దట్ మీన్స్ మా చేతిలో అదృష్టం లేకపోతే కూడాను ప్రయత్నం ఉంది. ప్రయత్నం ఏంటి, ఏమేమి జాగ్రత్త చూస్తున్నారు, దిస్ ఇస్ ద అంటే ప్రయత్నం చెప్ప అంటే మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గర వెళ్ళొచ్చు, క్వాలిఫైడ్ జమాలి దగ్గర వెళ్ళొచ్చు. అక్కడ వెళ్తే వివరంగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి యోగాలు ఉన్నాయి. ఆ యోగం ఎందుకు వెళ్తా లేదు, ఎందుకు కష్టం వస్తుందని చెప్పి వాళ్ళంతా వివరంగా చూసి ఆ రత్నాలు ప్రిడిక్షన్ ఇస్తారు. ఆ రత్నాలు యూజ్ చేయండి. ఖచ్చితం నా ఉద్దేశమే అదే, నా కళ అదే, నా డ్రీమ్ అదే. ప్రతి ఒక్క ఇంట్లో రత్నాలు పెట్టుకుని లైఫ్ లో హ్యాపీ అని చెప్పి. ఎందుకంటే జెమ్స్ లో చాలా పవర్ ఉంది. ప్రతి ఒక్క హోలీ బుక్స్ లో ఈ రత్నాల గురించి చెప్పారు. సో చెప్పండి వ్యూవర్స్ కి, 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మా రాశికి వస్తారా అనుకోండి, చాలా థాట్ ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కానీ బయటకు వస్తారు, చాలా బాగుంటుంది. రైట్, మనకి హైదరాబాద్ నుండి భాను గారు కాల్ చేస్తున్నారు. భాను గారు హలో, చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఎంఎం రజా గారు ఉన్నారు, సలహా ఇస్తారు. హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు భాను గారు, నమస్తే, చెప్పండి. యాక్చువల్గా నా పెళ్లి ఎప్పుడవుతుందో డీటెయిల్స్ తెలుసుకుందామని కాల్ చేస్తున్నాను. చెప్పండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. April 1st, 1985. April 1st, 1985. సార్ మీరు యాక్చువల్లీ అడిగారు అంటే మ్యారేజ్ గురించి అడిగారు మీరు. అంటే నేను మ్యారేజ్ కి రతనాలు వచ్చి, ఎందుకంటే మ్యారేజ్ అవ్వాలంటే గురువు బలం పెంచనని చెప్పి. కానీ మీరు అడిగింది ప్రశ్నకి నా మ్యారేజ్ ఎప్పుడవుతుందని చెప్పి అడిగారు మీరు. దాని గురించి అడగాలంటే నాట్ ఓన్లీ మ్యారేజ్ అంట, మొత్తం మీ ఫ్యూచర్ గురించి అడగవచ్చు. స్క్రీన్ నెంబర్స్ కి కాల్ చేయండి, అక్కడ సమాధానం ఇస్తారు. అంటే మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, వచ్చి కలవండి. మా షోరూమ్ లో పేరుగాంచిన అస్ట్రాలజర్ మంతా సూర్య నారాయణ గారు ఉన్నారు, చాలా బాగా అస్ట్రాలజీ. సో నేను జమాలజిస్ట్. కానీ మీరు మ్యారేజ్ అడిగారు కాబట్టి 2 రత్నాలు మీకు చెప్తున్నాను, రాసుకోండి. ఒకటి వచ్చి కనక పుష్యరాగం, ఇండెక్స్ ఫింగర్ లో పెట్టండి, కనీసం 3 క్యారెట్ పెట్టి రోజు వచ్చి థర్స్డే మార్నింగ్ పెట్టండి. అదే విధంగా దాంతో పాటు కెంపు అంటే దానికి ఇంగ్లీష్ లో రూబీ అంటారు, కనీసం 3 క్యారెట్ ఉంగరాల పెట్టండి, రూబీ పెట్టి రోజు వచ్చి సండే మార్నింగ్ పెట్టండి. ఖచ్చితంగా ఈ 2 రత్నాలు పెట్టుకోండి, 100% మీకు మంచి మ్యారేజ్ కూడా జరుగుతుంది. మ్యారేజ్ తర్వాత మీరు ఇద్దరు బాగుంటారు, హ్యాపీ ఉండి. చెప్పాలంటే ఈ 2 కాంబినేషన్ ఇచ్చి లైఫ్ లో పీస్, ప్రాస్పెరిటీ, హ్యాపీనెస్, సక్సెస్ 4 ఉంటాయి. సో ప్రయత్నం చేయాలి, చాలా బాగుంటుంది. రైట్ అండి, ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కాలేజ్ దగ్గరికి వెళ్దాము. 3 జనరేషన్స్ నుండి ఎంఎం రజా గారి ఫ్యామిలీ ఈ జమాలజిస్ట్ లో ఆధారపడి ఉందని 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ రజా గారికి ఉంది. మరింత మంది సందేహాలకు సలహాలు చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బట్టగల మిమ్మల్ని ఇబ్బంది చేస్తుందా? జుట్టు మూలాలను దృఢంగా చేసి రూట్ సెల్స్ ని యాక్టివ్ చేసి కొత్త జుట్టు పెరగడం కోసం ఉపయోగించండి నిసర్గాలియా రూట్ హెయిర్ ఆయిల్ మరియు షాంపూ. ఆయాసంతో నిస్త్రాణమయ్యారా? మీ శరీరంలో ప్రతి కణముకు శక్తి పొందించి కండరములను సహజంగా శక్తియుతంగా చేసి ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఉపయోగించండి నిసర్గాలయ శక్తి. సార్ కొంట్లో బాగోలేదు, పేమెంట్ తీసుకోవాలి కదా, రేపు మళ్ళీ ఇస్తాను. పారాగాన్ ఆఫీస్ చెప్పులు కొనమని వాడికి చెప్పిందే నేను. ఇప్పుడు నన్నే తరుముతున్నాడు. వాడి ఫైలుది పారాగాన్ ఆఫీస్ చెప్పులు, పైసా బస్సు. తిరిగి స్వాగతం. మనకి నల్గొండ నుండి కిరణ్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్, మీ ప్రాబ్లం ఏంటో. మేడం, నేను ఒకసారి సార్ తోటి మాట్లాడదాం అనుకుంటున్నా. నమస్తే అండి కిరణ్ గారు, చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. సార్, ఇప్పుడు నాకు నా డేట్ ఆఫ్ బర్త్ 1782 సార్. 1782 చెప్పండి సార్. నాకు జాబ్ విషయంలో తెలుసుకుందామని చేసిన సార్. చెప్పండి. అదే సార్, నేను జాబ్ వచ్చే సూచనలు ఉన్నాయా సార్ నాకేమైనా?
జాబ్ వచ్చేది ఏమైనా ఉందా అంటున్నారా మీరు? అవును సార్. అవునండి. మీరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పారు 1 అంట. 1 అంటే దానికి రవికి సంబంధించి, అకార్డింగ్ టు న్యూమరాలజీ రవికి సంబంధించిన నంబర్ అది. కమాండింగ్ పవర్, లీడర్షిప్, బికాస్ మీ వయసు వింటేనే అనిపిస్తుంది, బికాస్ యూ హ్యావ్ దట్ స్కిల్స్ మీకు ఇలా ఉన్నాయేమో. లీడర్షిప్ ఉంటుంది, కమాండింగ్ పవర్ కూడా ఉంటుంది. జాబ్ గురించి అడిగారు ప్రత్యేకించి, దానికి ఆవిడ చెప్తున్నాను. రూబీ అంటారు, ఇంగ్లీష్ లో అంటారు, తెలుగులో కెంపు అంటారు. కనీసం 3 క్యారెట్ మీ ఊరిలో పెట్టుకోండి. పెట్టే రోజు వచ్చి సండే మార్నింగ్ 6 గంటలకు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వస్తుంది. జాబ్ వచ్చాక స్వీట్ బాక్స్ తీసుకొని మా షోరూమ్ వచ్చేయండి. సో ఇంకొకటి వ్యూవర్స్ చెప్పాలంటే, అకార్డింగ్ టు సైన్స్ ప్రపంచంలో 4 భాగాలు అంటారు. 4 భాగాల్లో 3 భాగాలు వాటర్, 1 భాగం అర్త్ అని చెప్పి, 1 భాగం అర్త్ కి వాటర్ నుంచి కాపాడాలంటే దేవుడు కూడా పర్వతాలు పెట్టాడు, హిల్స్ పెట్టాడు. ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్ ఏం చెప్తుందంటే 3 భాగాలు వాటర్ ఉంది ప్రపంచంలో. 1 భాగం భూమి, 1 భాగం ప్రపంచం, 1 భాగం అర్త్. ఆ 1 భాగం అర్త్ ఈ 3 భాగాల నుంచి సేఫ్ గా ఉండాలంటే కారణం వచ్చి ఆ పర్వతాలు, ఆ హిల్స్. హిల్స్ అంటే ఇట్స్ లైక్ ఏ స్టోన్ అంటారు. ఇంత పెద్ద ప్రపంచంకి దేవుడు కాపాడేదానికి హిల్స్ పెట్టాడు. దట్ మీన్స్ ఈ స్టోన్ పెట్టాడు. ఈ స్టోన్ నుంచి మేము హాయిగా ఉన్నాము. వచ్చే భూకంపం నుంచి, వచ్చే తుఫాన్ నుంచి, వచ్చే గాలి నుంచి మేము హాయిగా ఉండాలని చెప్పి దేవుడు కూడా పర్వతాలు పెట్టాడు. సో మా లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి, దట్ మీన్స్ మా లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి మా లైఫ్ లో మేము ముందుకు వెళ్ళాలంటే మాకి కూడా స్టోన్ అవసరం ఉంది. కానీ అది పర్వతాలు అంటారు, దీనికి రత్నం అంటారు. ఈ రత్నం పెట్టుకుంటే ఆలోచన చెప్తున్నాను కదా, లైఫ్ లో వస్తే కష్టాలు రెయిన్బో అంట. ఇట్స్ లైక్ ఏ 7 కలర్స్, ఇట్స్ లైక్ ఏ కాస్మిక్ కలర్స్. ఆ దానికి కాస్మిక్ కలర్స్ కి ఫిల్టర్ చేసి నెగటివ్ రేస్ కి తీసే కెపాసిటీ దేవుడు జెమ్స్ లో పెట్టాడు. ఏ విధంగా ఇంత పెద్ద ప్రపంచానికి కాపాడేదానికి దేవుడు పర్వతాలు పెట్టాడు, అదే విధంగా మా లైఫ్ లో వచ్చే కష్టాల నుంచి మేము హాయిగా ఉండాలంటే రత్నం అవసరం ఉంది. ఎందుకంటే అకార్డింగ్ టు సైన్స్, నేను సైంటిఫిక్ గా చెప్తున్నాను, ఎవరో ఒకరు మాట విని ఎవరో ఒకరు కాదు. ఎందుకంటే దిస్ ఇస్ టోటలీ శాస్త్రీయంగా చెప్తున్నాను. మేము ఏ విధంగా ఫుడ్ తింటున్నామో మా ఫిజికల్ బాడీ కోసం, అదే విధంగా మా లైఫ్ లో మెంటలీ అంటారు. మెంటలీ అంటే ఏంటంటే ఒక ప్రశ్న వస్తుంది, మాకు జాబ్ లో ప్రాబ్లం ఉందా, మెంటలీ వస్తుంది. ఇన్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ రిలేషన్ ప్రాబ్లం లో మెంటలీ వస్తుంది. అంటే ఎడ్యుకేషన్ లో మెంటలీ అంట, చాలా ప్రాబ్లం మెంటలీ అంటుంది. ఆ మెంటలీ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ కావాలంటే జెమ్స్ ఈజ్ ఏ బెస్ట్ సొల్యూషన్. ప్రతి ఒక్కరూ ఈ రత్నాలకు యూజ్ చేయండి. కానీ యూజ్ చేసే ముందు ఒక క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ దగ్గర వెళ్ళండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక పీస్ ఆఫ్ ఐరన్ నైఫ్ అంటారు, ఆ నైఫ్ మన చేతిలో ఉంటే అపాయం జరుగుతుంది. కానీ అదే నైఫ్ డాక్టర్ చేతిలో ఉంటే లైఫ్ సేవింగ్ అంటారు. అదే నైఫ్ నుంచి వాళ్ళు ఆపరేషన్ చేస్తారు. ఆ టూల్స్ కి ఆపరేషన్ అంతే మనిషికి లైఫ్ సేవింగ్ కోసం ఆ నైఫ్ కి యూజ్ చేస్తారు. కానీ ఆ నైఫ్ మన చేతిలో ఉంటే, అమాయకుల చేతిలో ఉంటే అంటే మేము అపాయాలు జరుగుతుందని చెప్తారు. అదే విధంగా చెప్పాలంటే ఈ రత్నాలు పెట్టాలంటే, దీంట్లో మంచి జరగాలంటే డాక్టర్స్ ఎవరు, అస్ట్రాలజర్స్. మీకు ఎక్కడ నమ్మకం ఉంది, క్వాలిఫైడ్ అస్ట్రాలజర్ వెళ్ళండి. మీ లైఫ్ లో ఉండే కష్టాల నుంచి బయటికి రావచ్చు త్రూ ద అస్ట్రాలజీ. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ప్రతి ఒక్క కష్టాలు వచ్చేది గ్రహాలు బట్టి. ఆ గ్రహాల ఎడ్యుకేషన్ తెలిసేది అస్ట్రాలజర్ కి, బికాస్ అస్ట్రాలజర్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సైన్స్ అంటారు. ఇట్స్ లైక్ ఆ గ్రహాల బట్టి ఎడ్యుకేషన్ తెలుసుకొని చెప్పి, ఎందుకంటే ప్రతి ఒక్క మనిషింది డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలుసుకొని వాళ్ళు హారోస్కోప్ తీసుకోరు. హారోస్కోప్ తీసి ఏ గ్రహాల నుంచి ప్రాబ్లం వస్తుంది, ఏ దశ ఉంది, ఏ నక్షత్రం ఉంది, ఏ లగ్నం ఉంది, ఏ రాశి ఉంది అంటే వివరంగా చూసి రత్న ప్రిడిక్షన్ ఇస్తారు. ప్రతి రత్నాలు యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను కదా, అనుకుంటారు నా లైఫ్ లో చీకటి ఉంది, రైట్ చూస్తారు చీకటి, లెఫ్ట్ చీకటి అంటే డార్క్నెస్, ఫ్రంట్ డార్క్నెస్, వెనుక డార్క్నెస్. అప్పుడు అనుకుంటారు దేవుడు మా అదృష్టంలో కష్టాలు రాసేమని చెప్పి. కానీ చెప్పండి చాలా తప్పు. ఎందుకంటే ఆ డార్క్నెస్ బయటికి వెళ్తుంది త్రూ ద జమ్ అంట. జమ్ లో చాలా పవర్ ఉంది. ఆ జమ్స్ పెట్టాలంటే వేదిక్ అస్ట్రాలజికల్ స్టోన్ యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కష్టం బయటికి రావచ్చు. 100% ఇంత రిజల్ట్ ఉంది. సో వ్యూవర్ చెప్పాలంటే మీరు రావచ్చు. ఇంత అంటే క్లియర్ గా క్లారిఫికేషన్ తీసుకొచ్చి మా దగ్గర ప్రయత్నం చేయండి. 1 విజిట్ కెన్ చేంజ్ యువర్, చాలా బాగుంటుంది. రైట్, మనకి శేఖర్ గారు ఫోన్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ అండి శేఖర్ గారు. నమస్తే, చెప్పండమ్మా. మీరే చెప్పండి మీ నమస్తే అండి శేఖర్ గారు. నమస్తే సార్. చెప్పండి. నేను 1973లో పుట్టాను సార్. గురువారం ఉదయం 6:41 కండి.
సార్ నాకు ఏ రత్నం అయితే బాగుంటుంది సార్? నేను బిజినెస్ చేస్తుంటాను, అదేమో నాకు అంత కలిసి రావట్లేదు. అవునండి, నేను ఆల్రెడీ చెప్పాను. చాలా మంది అనుకుంటారు నేను బిజినెస్ చేస్తున్నాను కలిసి రావట్లేదు, చేతికి వచ్చి నోటికి లేదు, పనులు దగ్గరకు వచ్చి ఆ పని నుంచి అట్లా పనుల నుంచి కష్టం పడేవాళ్ళు, అట్లా పనుల నుంచి సఫర్ అయ్యే వాళ్ళకి కెంపు అంట మీరు రాసుకుని చెప్తున్నాను ప్రత్యేకించి. ఎందుకంటే మీది ఒక్క క్వశ్చన్ లాక్స్ మెంబర్కి ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే చాలా మంది సొసైటీ చూస్తున్నాము, చాలా కష్టంలో ఉన్నారు. అట్లా వాళ్ళందరూ కష్టం నుంచి బయటికి రావచ్చు. అట్లా వాళ్ళు రూబీ అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో కెంపు అంటారు, కెనిజం 3 క్యారెట్ మీ ఊరవులో పెట్టుకోండి. పెట్టే రోజు వచ్చి సండే మార్నింగ్ 6 గంటలకు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి కలిసి వస్తుంది మీ వర్క్స్. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, రూబీకి లక్ష్మీకారక అంటే రిలేటెడ్ టు ఫైనాన్షియల్ మ్యాటర్, మీ బిజినెస్ లో ప్రాస్పెరిటీ చాలా బాగుంటుంది. సో ఇట్లా పెట్టుకోండి. నేను చెప్తున్నాను కదా లైవ్ లో ఖచ్చితం. అండ్ వ్యూవర్స్ చాలా మంది చూస్తున్నారు, లక్షల మంది చూస్తున్నారు. వాళ్ళంతా ఇట్లా ప్రయత్నం చేయవచ్చు. మంచిగా మాకు వచ్చేదానికి అంత ఖచ్చితంగా రావచ్చు. ఇంకా చెప్పాలంటే వ్యూవర్స్ కి మా షోరూమ్ లో ఆల్రెడీ చెప్పాను, పేరుగాంచిన అస్ట్రాలజర్ ఉన్నారు, దాంతో నేను జెమ్ థెరపిస్ట్, ఇద్దరు కలిసి నా కాంబినేషన్ రాసిక్లా ఉంది. మీకు ఎక్కడ నమ్మకం అక్కడ వెళ్ళొచ్చు. అంటే మీ లైఫ్ లో ఉండే కష్టాల నుంచి బయటికి రావచ్చు. అస్ట్రాలజీలో మంచి ప్రిడిషన్ అంటే రత్నాలు అంటారు. ఇట్లా యూజ్ చేయండి, ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కష్టాలు బయటకు వస్తారు. చాలా బాగుంది. రైట్, మనకి చిత్తూరు నుండి హరినాథ్ గారు ఫోన్ చేస్తున్నారు. హరినాథ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, ఎంఎం రాజా గారు సలహా ఇస్తారు. మేడం టీవీ చూడొద్దండి హరినాథ్ గారు. ఓకే మేడం, ఓకే మేడం. 10/10/1992 మేడం. ఓకే, నమస్తే అండి హరినాథ్ గారు. 10/10/1992 సార్. 1992. అవును సార్. చెప్పండి సార్. ఇది చదువుతాము, ఇప్పుడు బీకాం కంప్యూటర్ చదువుతున్నాము. ఏంటంటే బీకామ్ కంప్యూటర్ బీకాం కంప్యూటర్ చదువుతున్నాం సార్. అది జాబ్ దొరుకుతుందని జాబ్ మంచి జాబ్ వస్తుందా? అవునండి, నేను ప్రత్యేకించి ఆల్రెడీ మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా 10 చెప్పారు. 10 అంటే నంబర్ 1 అంట. రవికి సంబంధించిన నంబర్ అంటే రవి అంటే ప్లానెట్ లో వచ్చి సన్ అంటారు. కమాండింగ్ పవర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు రూబీ యూజ్ చేయండి. మీరు తెలుగులో కెంపు అంటారు, కనీసం 3 క్యారెట్ మీ ఇంగుళలో పెట్టుకోండి. పెట్టే రోజు వచ్చి సండే మార్నింగ్ 6 గంటలకు పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు మంచి జాబ్ కూడా వస్తుంది. మీరు చాలా హ్యాపీగా ఉంటారు మీరు. రైట్ హర్నాథ్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కాలర్ ఉన్నారండి, సుధాకర్ గారు. నమస్తే అండి. హలో హలో సుధాకర్ గారు. రైట్, లైన్ కట్ అయింది మేడం గారు. నమస్తే మేడం. సుధాకర్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అడగండి. మేడం గారు, నేను 9/2/1974 పుట్టాను మేడం గారు. ఓకే అండి. మేడం గారు, ఈ మధ్య మా మిస్సెస్ కూడా గొడవలో గడి అలిగిపోయి ఉన్నది. ఓకే మేడం. మేడం గారు కొంచెం గట్టిగా మేడం గారు, చెప్పండి వింటున్నా. మా మిస్సెస్ ఈ మధ్య గొడవ పెట్టుకుని 4 months అయింది, అలిగిపోయింది. నాకు 3 పిల్లలు మేడం గారు, ఒక బాబు 2 పాపలు. నేను ఉద్యోగం చేసుకున్నాను మేడం, ఎలక్ట్రిసిటీ బోర్డులో. అయినా మనశ్శాంతి లేదు, చాలా బాధతో భార్య విడిపోయి కొంచెం బాధల్లో ఉన్నాను మేడం గారు. సుధాకర్ గారు, నా పేరు సుధాకర్. నమస్తే సార్. నమస్తే, బాగున్నారా మీరు? ఆల్రెడీ మీరు ప్రాబ్లం చెప్పారు, నేను వింటున్నాను. కానీ మీరు కంగారు పడవలసిన ఎందుకు ఆల్రెడీ నేను చెప్పాను. ఈ ప్రపంచంలో చాలా కష్టాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కష్టం ఉంది, ఏదో రకం కష్టం ఉంది. కానీ మీకు ఈ కష్టం వచ్చింది. 2 రత్నాలు చెప్తున్నాను, మీకు రాసుకోండి. ఒకటి వచ్చి కనక పుష్యరాగం ఇండస్ ఫింగర్ లో పెట్టండి, కనీసం 3 క్యారెట్ పెట్టే రోజు వచ్చి థర్స్డే మార్నింగ్ పెట్టండి. దాంతో పాటు కెంపు ఉంగరవేళ పెట్టండి. పెట్టే రోజు వచ్చి సండే మార్నింగ్ 6 గంటలకు పెట్టుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ హ్యాపీగా ఉంటారు. ఈ 2 కాంబినేషన్ కలిస్తే ఏమవుతుందంటే, మీరు చెప్పారు పీస్ లేదు, ప్రాస్పెరిటీ లేదు. మేం చెప్పాలంటే హ్యాపీనెస్ వెళ్ళిపోయింది మీది. మీ హ్యాపీనెస్ మీకు వాపస్ రావాలి అంటే ఈ రత్నాలు పెట్టుకోండి. ఇంకా మీకు వివరంగా సందేహాలు కావాలంటే మీరు ప్రయత్నం చేయండి. మీరు ఎక్కడ ఉంటే కూడా ఆంధ్రాలో రాత్రి బయలుదేరి మార్నింగ్ రావచ్చు. మీ లైఫ్ కోసం ఖచ్చితం మీ కష్టం నుంచి బయటకు రావచ్చండి. నేను వ్యూవర్స్ చెప్తున్నాను, మీ ఒక్క క్వశ్చన్ నుంచి చాలా మంది వింటున్నారు, మీ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అట్లా వాళ్ళు కూడా కష్టం నుంచి బయటకు రావచ్చు. ఎందుకంటే సొసైటీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఏదో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అట్లా వాళ్ళు ప్రయత్నం చేయండి, రాత్రి బయలుదేరితే మార్నింగ్ రావచ్చు. మీ లైఫ్ కోసం, మీకోసం మేము వచ్చాము, సర్వీస్ కోసం. మీ భాష నేర్చుకుని చెప్పాలంటే వ్యూవర్స్ కి అంటే చాలా కష్టం పడి, నేను ఇంకొక వ్యూవర్స్ చెప్పాలంటే ఎవరు చెప్తున్నారో వద్దు, ఏం చెప్తున్నారో వినండి. ఎందుకంటే ఎలా చెప్తున్నారో వినండి. అంటే చాలా ప్రయత్నం చేస్తాం చెప్పేదానికి. మా దాంట్లో ఎడ్యుకేషన్ ఉంది, ఆ ఎడ్యుకేషన్ మీరు యూజ్ చేసుకోండి. మీ లైఫ్ లో కష్టాలు బయటికి రావచ్చు. మీకు ఎక్కడ నమ్మకం అక్కడ వెళ్ళండి. ఈ రత్నాల విషయంకి వస్తే జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే మార్కెట్ లో ఫేక్ రత్నాలు చాలా నిండిపోయింది.
ఒక్కొక్కసారి మాకి కూడా కష్టం అవుతుంది. దానికి మేము మైక్రోస్కోప్ లో పెట్టి మిషన్ లో టెస్ట్ చేస్తాము. అట్లా రత్నాలు యూజ్ చేస్తే రిజల్ట్ ఏం లేదు. ఏమవుతుందంటే ఫేక్ రత్నం పెట్టుకున్నాక ఈ రత్నం ఎవరు చెప్పారు పెట్టుకున్నాము రిజల్ట్ ఏమని అనుకుంటారు. కానీ చెప్పాలంటే వ్యూవర్స్ కి మెడిసిన్ లో లేకపోతే రియాక్షన్ అవుతుంది, లేకపోతే యాక్షన్ అవుతుంది. మెడిసిన్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, డాక్టర్ ప్రిడిక్షన్ ఫెయిల్ కావచ్చు. అదే విధంగా ఈ రత్నాలు ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. లేకపోతే రత్నంలో ప్రాబ్లం ఉంటుంది, లేకపోతే ప్రిడిక్షన్ లో ప్రాబ్లం ఉంటుంది. ఈ రెండు కావాలంటే రాస్తిక్ రెండు ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ లైఫ్ లోనే కష్టం నుంచి బయటకు రావచ్చు. నేను మీడియా ద్వారా చెప్తున్నాను, దిస్ ఇస్ ద సైంటిఫిక్ అంట. ఎవరు ఒకరు కేర్ చేసింది కాదు. మిలియన్ ఇయర్స్ ఆఫ్ ఎగో నుంచి ఆస్ట్రాలజీలో ముఖ్యం రెమెడీ యూజ్ చేస్తున్నారు. పాత కాలంలో మహారాణి అంతా పెట్టుకునేది కీటంలో. దేనికోసం అంటే దేశం కోసం, పీస్ కోసం, హ్యాపీనెస్ కోసం అంటే పెట్టుకుంటాను ఆ పాత కాలంలో. సో ఈ కాలంలో ఎవరు కూడా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క లైఫ్ లో కష్టాలు ఉన్నాయి. నా పర్సనల్ లైఫ్ లో ఒక దేశం అనుకోండి. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మార్నింగ్ లేస్తే ఈవినింగ్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. ఆ ప్రాబ్లమ్స్ హ్యాపీగా ఉండాలంటే స్టోన్ ఇస్ ద బెస్ట్ వే. చెప్పాను కదా, ప్రపంచంకి కాపాడేదానికి 3 భాగాలు వాటర్, 1 భాగం అర్త్, 1 భాగం భూమి. ఆ భూమికి కాపాడేదానికి దేవుడు పర్వతాలు పెట్టాడు, ఇట్స్ లైక్ హిల్స్ పెట్టాడు. హిల్స్ అండ్ ఇట్స్ లైక్ స్టోన్ అంట. సో మా లైఫ్ లో వచ్చే భూకంపం నుంచి, మా లైఫ్ లో వచ్చే తుఫాన్ నుంచి, మా లైఫ్ లో వచ్చే గాలి నుంచి మేము హాయి ఉండాలంటే మా లైఫ్ లో కూడా స్టోన్ అవసరం ఉంది. ఆ స్టోన్ కి రత్నం అంటారు, జమ్ అంటారు. అట్లా రత్నం యూజ్ చేయండి. ఖచ్చితంగా లైఫ్ లో ఉండే కష్టం నుంచి బయటకు చాలా బాగుంటుంది. రైట్, మనకి లాస్ట్ కాలర్ తిరుపతి నుండి అర్ణశ్రీ కాల్ చేస్తున్నారు. అర్ణ గారు. మేడం నమస్తే. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మా అమ్మాయి పేరు టి దర్శిని అండి. అమ్మాయి 17/8/2003 పుట్టిందండి. అమ్మాయి చదువులో చాలా వెనకబడింది. దానికి ఎటువంటి? అవునా మేడం, మీరు ఎడ్యుకేషన్ గురించి చాలా మంచి ప్రశ్న అడిగారు. మీది లాస్ట్ కాల్ అనుకుంటా, టైం అయిపోయింది. కానీ దానికి తెలుగులో అంటే దోదర్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ అంటారు. పిల్లలకి పచ్చ అంటారు తెలుగులో, ఇంగ్లీష్ లో ఎమరాల్డ్ అంటారు. కనీసం 3 క్యారెట్ మెడలాయించండి, లాకెట్ చేసి మెడలాయించండి. లేకపోతే చికెన్ లెవెల్లో కూడా పెట్టవచ్చు. కనీసం 3 క్యారెట్. ఆ పచ్చ స్పెషల్ ఏంటంటే అది పచ్చ వచ్చి రిలేటెడ్ టు బుధ గిరహ అంటే మెర్క్యూరీ ప్లానెట్. రిలేటెడ్ టు అవర్ బాడీ అంటే మైండ్. ఆఫ్టర్ వేరింగ్ ద పచ్చ పెట్టిన తర్వాత మెమోరీ పవర్ చాలా బాగుంటుంది, థింకింగ్ పవర్ ఎక్కువ అవుతుంది. ఎప్పుడు మా థింకింగ్ పవర్ ఎక్కువ అవుతుంది అప్పుడు మేము మిస్టేక్ తక్కువ చేస్తాము. ఎప్పుడు మేము మిస్టేక్ తక్కువ చేస్తాము లైఫ్ లో హ్యాపీగా ఉంటాము. అట్లా వాళ్ళు పచ్చ యూజ్ చేయండి. యాజ్ ఏ జమాలజిస్ట్ ప్రపంచంలో మంచి పచ్చ, మంచి ఎమరాల్డ్ అంటే కొలంబియన్ ఎమరాల్డ్ ఉంది, దాంతో పాటు జాంబియన్ ఉంది, బ్రెజిల్ ఉంది. కానీ అస్ట్రాలజీలో గరుడా పచ్చ అంటారు. జాంబియన్ మంచి చాలా బాగుంటుంది. దాని హార్డ్నెస్ వచ్చి 7.5 వస్తుంది. అంటే చెప్పాలంటే బేరీలైన్ ఫ్యామిలీ అంటారు. అట్లా పచ్చ యూజ్ చేయండి. ఆ పచ్చ పెట్టే రోజు వచ్చి బుధవారం, వెడ్నెస్డే, బుధవారాలు 6 to 7 మార్నింగ్ పెట్టించండి. ఖచ్చితంగా మీ అమ్మాయికి మంచి చదువు వస్తుంది. సో ఆ ఎందుకంటే లైవ్ లో 10 మెంబర్స్ కాల్ చేస్తారు, 15 మెంబర్స్ కాల్ చేస్తారు. కానీ చూసే వాళ్ళు లక్షల మంది ఉంటారు. ప్రతి ఒక్కరు ఏదో క్వశ్చన్ వాళ్ళకి చాలా మంది ఉంటారు. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తున్నాను. సో అట్లా వాళ్ళు యూజ్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కష్టాల నుంచి బయటికి రావచ్చు. ప్రతి ఒక్కరి లైఫ్ లో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్య బయటికి రావచ్చు. మా లైఫ్ లో ఫ్యూచర్ లో యోగాలు ఉన్నాయి. ఆ యోగాలకి ఎలా వెళ్ళాలంటే అస్ట్రాలజీ త్రూ వెళ్ళాలి. సో మీకు చెప్పాలంటే ఎక్కడ నమ్మకం ఉంది అక్కడ వెళ్ళండి. క్వాలిఫైడ్ అస్ట్రాలజీ వెళ్ళండి, వివరంగా ప్రిడిక్షన్ ఇస్తారు. దాంతో పాటు రత్నం విషయంకి వస్తే జాగ్రత్త తీసుకోండి. మార్కెట్ ఆల్రెడీ చెప్పాను నేను, ఫేక్ రత్నాల నుంచి నిండిపోయింది మార్కెట్. అట్లా రత్నాలు తీసుకుంటే దీంట్లో ఎఫెక్ట్ ఏం లేదు. కష్టం పడి వెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా, మా రాశికి రావచ్చు, మీకు ఎక్కడ నమ్మకం వెళ్ళొచ్చు. ఆ రత్నాలు పెట్టుకోండి. ఖచ్చితం మేము చెప్పాలంటే మీకోసం వచ్చాము, మీకు సర్వీస్ ఇస్తున్నాము. ఇట్లా రత్నాలు యూజ్ చేయండి. మీ లైఫ్ లో ఎలాంటి సమస్యలు కానీ, ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్, ఆ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ మా రాస్తిక్ జామ్సన్ జ్యువెలర్స్ లో ఉంది. ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్ లో ఉండే కష్టాల నుంచి బయటికి వస్తారు. 1 విజిట్ కెన్ చేంజ్ యువర్. చాలా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రజా గారు. సందేహాలకి సమస్యలు చక్కటి పరిష్కారాలను అందించినందుకు. సో వ్యూయర్స్, జీవితం బాగుండాలన్నా, భవిష్యత్ బాగుండాలన్నా, పనులు సక్రమంగా జరగాలన్నా 1 విజిట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. జెమ్సన్ జ్యువెలర్స్ కి వస్తే, రాసిక్ జెమ్సన్ జ్యువెలర్స్ కి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం లభిస్తుందంటున్నారు ప్రముఖ జమాలి